ఏపీ డిఎస్సిలో మేము నష్టపోయాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఆయన కలిసి ఏడ్చిన పరిస్థితులు కానీ, గోల్డ్ మెడలిస్ట్ అండి నేను, నాకు జాబ్ రాలేదని చెప్పడం కానీ, నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను నాకు జాబ్ రాలేదని చెప్పడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే అవినీతి జరిగిందనే ఒక భావనలో ప్రజలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదండి. అవకాశం ఉండదండి. అదే చెప్తున్నానండి. ఇప్పుడు రిజర్వేషన్స్ అన్నవి ఒకళ్ళు దాంతో ఆగిపోవట్లేదు కదండి. ఒక 2 వే ఉంది. అంటే నాకు కూడా తెలియదు, బట్ నేను రీసెర్చ్ అంటే ఏంటి ఇలా జరుగుతుంది అనగానే చదువుకున్న వాళ్ళు ఎవరన్నా బేసిక్గా కొంచెం రీసెర్చ్ చేస్తాము. 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి అని అంటే నాకు మామూలుగా ఇలాగా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ ఇవే తెలుసు. బట్ దర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అంట, లైక్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ అని తెలిసింది. వెర్టికల్ రిజర్వేషన్ అది ఎప్పుడూ ఉండేది, మన క్యాస్ట్ వైజ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది మన గవర్నమెంట్ ఇష్టం. అంటే లైక్ లేడీస్కి 33% ఇస్తామని ఒక గవర్నమెంట్ చెప్తుంది, ఇంకో గవర్నమెంట్ లేదు నేను 10% ఇస్తాను. సో ఆ హారిజాంటల్ రిజర్వేషన్ను 2 కలిపి కేటగరైజ్ చేసినప్పుడు చాలా మారిపోతాయండి. వాటిని వాళ్ళు డిఫైన్ చేసుకోవడానికి వాళ్ళు అది అర్థం చేసుకోగలగాలి. ఆ ప్రూఫ్స్ కూడా మన ఉన్నతాధికారులు అందరూ చెప్తున్నారు. నేను కూడా కొంచెం అంటే స్టడీ చేశానండి. లేకపోతే మనకు కూడా అంటే ఇప్పుడు వెళ్ళి ఎవరికైనా మాట్లాడాలన్నా మనం కూడా కొంచెం స్టడీ చేయాలి కాబట్టి స్టడీ చేశాము. సో ఆ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళు చూపిస్తున్నారంటే వాళ్ళు ఊరికే చూపించరండి. అంత ఐఏఎస్ చదువుకొని వాళ్ళు ఊరికే మాట్లాడారు కదా. సో వాళ్ళ దగ్గర తగిన ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ వాళ్ళు కరెక్ట్గా చేశారనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే బయటికి రాగలుగుతున్నారు అని నా ఉద్దేశం. అంటే ఇక్కడ మేడం ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఐఏఎస్ అధికారులు మాట్లాడినా కూడా ఈ టీవీ డిబేట్స్లో కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో కానీ నారా లోకేష్ గారు 10 లక్షల నుంచి 15 లక్షలకి పోస్ట్ని సేల్ చేసుకున్నారు, ఏపీ డిఎస్సి పోస్ట్ ఫర్ సేల్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఫ్లయర్స్ కానీ, పోస్టర్స్ కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే నారా లోకేష్ గారు ఆ విధమైన అవినీతికి పాల్పడినట్టు ఏమన్నా మీకు అనిపించిందా ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ అండి, ఇవి చూసి నవ్వుకోవాలి అనిపిస్తుందండి. అసలు లోకేష్ గారికి ఆ 10 లక్షలకి 15 లక్షలకి అమ్ముకోవాల్సిన పని లేదు. అది ఆయన ఉన్న స్టేచర్కి కానీ ఆయన చదువుకున్న దీనికి కానీ ఆయనకి అసలు అలాంటి అవసరం లేదు. ఈ మీడియా అంటే వీళ్ళు వీడియోస్ పెడుతుంది వాళ్ళే చూస్తారు. మీకు తెలుసు ఆ బ్యాచ్ పేరు చెప్పను నేను, వాళ్ళే పెడతారు వాళ్ళే చూసుకుంటారు. సో అది పక్కన పెడితే స్పోర్ట్స్ కూడా వచ్చి అందరూ కబుర్లు చెప్తారండి మీడియా ముందు. ఇప్పుడు ఇలా ఇచ్చేయాలి స్పోర్ట్స్ అది ఇది వచ్చేసాక మన సింధు గారిని కానీ, గోపీచంద్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎంకరేజ్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చారండి. వాళ్ళందరినీ ఆయనకి అప్పుడే తెలుసు అదే విషయం ఈయనకి వచ్చింది. సో ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ కెరియర్. ఇప్పుడు మెడల్స్ వచ్చేసాక అందరూ చెప్పుకుంటున్నారు ఇండియాకి వచ్చేసింది అని, కానీ ఆ క్రెడిట్ ఎంతో కొంత 40% అన్న బాబు గారికి ఉంది. అలాగే ఇప్పుడు ఏం చేశారంటే అండి, ఇదివరకు 2% ఉండేది స్పోర్ట్స్ కోటా, దాన్ని 3% చేశారు. 3% చేసి మెరిట్ కన్నా చదువుకోవడం, సచిన్ టెండూల్కర్ ఉన్నారండి, ఆయన చిన్నప్పుడే వచ్చేసారు, ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఆయన మాస్టర్ బ్లాస్టర్ అయిపోయాడు కాబట్టి ఆయనకి చిన్న ఉద్యోగం చేసే అవసరం రాలేదు. బట్ ఇంకా చాలామంది ఉంటారండి స్పోర్ట్స్ మీదే దాని మీద స్పెండ్ చేసిన వాళ్ళకి అంటే హై లెవెల్కి వెళ్ళిపోవడం అనేది హై కాంపిటీషన్లో వెళ్ళిపోలేరు. సో వాళ్ళు స్టేట్ లెవెల్ ఆడతారు లేకపోతే నేషనల్ లెవెల్ ఆడతారు. వాళ్ళకి మనం వాళ్ళు కెరియర్ పక్కన పెట్టి దీనికి వచ్చారు, స్పోర్ట్స్ కెరియర్లోకి వచ్చారు, మన భారతదేశానికి గర్వం తీసుకురావడానికి. సో వాళ్ళకి మనం ఒక ప్లేస్ ఇవ్వాలి అనే ఆలోచనతో 2% నుంచి 3% చేశారు. సో దానివల్ల ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కొంచెం వాళ్ళకి పెరిగి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాం, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే మనం మెచ్చుకోవాలి గవర్నమెంట్ని ఆలోచన. స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ని ప్యాకాట్గా చిత్రీకరిస్తూ పేర్నాని గారు మాట్లాడారు. ప్యాకాట్ ఆడిన వాళ్ళకి కూడా ఈరోజు డిఎస్సి పోస్టులు ఇచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ గేమ్కి ప్యాకాట్కి డిఫరెన్స్ ఏమైనా తెలుసా అండి మీకు? నాకు పెద్దగా ఐడియా లేదండి, బట్ అది ఇండియాలో లేదని అయితే తెలుసు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడతారు. బట్ నేను కొన్ని అనలిస్టుల పోస్టులు అవి చదివాను. నేను చెప్పాను కదా మీకోసం రీసెర్చ్ చేశాను, కొంచెం చూశాను అని. అప్పుడు నేను చూసింది ఏంటంటే అసలు ఒక్క స్టూడెంట్, ఒక టీచర్ కూడా బ్రిడ్జ్ కోర్స్ మీద ఎలెక్ట్ అయినట్టు కానీ సెలెక్ట్ అయినట్టు కానీ ఎక్కడా లేదు. వాళ్ళు పోనీ ఆ ప్రూఫ్ చూపించి మాట్లాడితే అసలు ఆ బ్రిడ్జ్ గేమ్ అన్నదే మన దగ్గర లేనప్పుడు అసలు అది ఎందుకు కన్సిడర్ చేస్తామండి.
ఏదో వాళ్ళకి యాక్చువల్లీ డిఫరెన్స్ తెలియదండి, మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళకి స్పోర్ట్స్ బ్రిడ్జు ఏవి డిఫరెన్స్ తెలీదు. సో వాటి గురించి మనం ఎంత తక్కువ డిఎస్సికి సంబంధించి పారదర్శకంగానే జరిగిందంటారు అంతా కూడా? పారదర్శకంగా జరిగింది అన్న ప్రూఫ్ మనకు ఆల్రెడీ రిజల్ట్స్లో వచ్చేసిందండి. ఇంకెంతకైనా డిఎస్సి అంటే ఎప్పటి నుంచో వేచి చూసారండి వీళ్ళందరూ, పాపం ప్రతిభ గలవాళ్ళు కానీ. అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, అందరం అలాంటి దానిలోంచే వచ్చామండి. నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి నేను కొంచెం తక్కువ కాలేజ్లో చదవాల్సి వచ్చింది. దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా, రైట్? సో మనం అది యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎందుకంటే వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకు ఉన్న సదుపాయాలతో. సో అలా చేసిన ప్రక్రియని మనం కించపరచకూడదు. మీకేమన్నా ఇంకా నేను స్టూడెంట్స్కి, అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో రాలేదనుకున్నారో, ఇలాంటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళకండి. మీకు నిజంగా మీకు రాలేదు అనిపించినప్పుడు అది డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళండి, లేకపోతే గవర్నమెంట్ సిబ్బందిని కనుక్కోండి, పై అధికారులని. మీకు ఏంటి అన్నది మీకు నిజాలు తెలుస్తాయి. ఇలా రాజకీయం చేసుకోవడం అన్నది మంచిది కాదు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.